నిజామాబాద్ పట్టణంలోని స్థానిక వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జంగమ సమాజం యొక్క కులగణనపై అవగాహన సదస్సును జిల్లా జంగమ సమాజ అధ్యక్షులు శివకుమార్ అప్ప ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కులగణన సమీక్షకై చర్యలు చేపట్టిందని, అందుకుగాను రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం కుల సంఘం యొక్క సమీక్ష నిర్వహించుకుని దానిని రాష్ట్ర సమాజానికి అందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జంగమ సమాజ సభ్యులు సిద్దిలింగప్ప, చంద్రశేఖర్, పురాణ అజయ్ కుమార్, బీసీ కులాల ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి శివ, పురాణ దిలీప్, వివేక్, జిల్లాలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల సభ్యులు పాల్గొనడం జరిగింది. అందుకే మనకు రాష్ట్ర కమిటీ నుంచి సూచనలు వచ్చినాయి. ప్రత్యేక జిల్లాలో మన జంగమ సమాజం పట్ల సలహాలు, సూచనలు సేకరించి ఒక రిపోర్ట్ వాళ్ళకు ఇవ్వమని కోరడం జరిగింది. అందుకోసమే ఈ మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. మీరందరూ మీ యొక్క సలహాలు ఇస్తే సూచనలు ఇస్తే ఆ రిపోర్ట్ అన్ని రాష్ట్ర కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాంట్లో మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదే విషయాన్ని వాళ్ళ క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ చెప్పడం జరుగుతుంది. బంధువులందరికీ నాకు చాలా చాలా ధన్యవాదాలు. ఎవరు లేదు, మనం ఏం చేసేవాళ్ళంటే సంచార జీవనం చేసేవాళ్ళం, పంచాంగం చూసేవాళ్ళం. పంచాంగ కర్తలుగా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈరోజు సమాజం మారుతూ వచ్చింది, మన వ్యవస్థ మారుతూ వచ్చింది. మనం ఊళ్ళోకి వచ్చినాము, ఊళ్ళోకి వచ్చిన తర్వాత మన శిష్యరికం పెరిగింది, మనకు డబ్బు మీద వ్యామోహం పెరిగింది, స్వార్థం పెరిగింది, మన యొక్క కులవృత్తి మర్చిపోయినాము, కులాన్ని మర్చిపోయినాము, ధర్మాన్ని మర్చిపోయినాము. ఈరోజు ధర్మ భ్రష్టులమైనాము. దీనికి కారణం ఇద్దరు ధర్మం. ఈరోజు వీరశైవ ధర్మం నశించిపోయిందంటే దానికి కారణం ఇద్దరు. అందులో మొదటి వారు ఉద్యోగస్తులు, రెండో వారు మన ధర్మగురువు. ఇద్దరే కారణం. ధర్మగురువులు తమ యొక్క ధర్మాన్ని మన యొక్క శిష్యులకు తెలియజెప్పడం లేదు. ఉద్యోగస్తులు ఉద్యోగం వచ్చిన తర్వాత ధర్మాన్ని మర్చిపోతున్నారు. కులగణన అనేటువంటి అంశం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క కులగణన ఆవశ్యకత ఏంటి, కులగణన వస్తే మనకి ఎలా ఏ రకంగా అవసరం పడుతుంది అనేటువంటి దాని మీద మరి చిన్న వివరిస్తాం. ఎందుకంటే ఒక బీసీ కులాల్లో మనకు ఉన్నటువంటి సంఖ్య 65 నుంచి 70% ఉన్నటువంటి సంఖ్య మనకి ఓటర్లుగా కానీ ఉన్నటువంటి జనాభా కానీ, అంటే మనకు ఉండేటువంటి హక్కు కూడా అదే రాజకీయ పరంగా కానీ, చదువులో కానీ, ఉన్నటువంటి అవకాశంలో కానీ మరి మనకు పొందే హక్కు ఉంది. మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి గత 10 నుంచి 15 సంవత్సరాల ముందు చేయాల్సినటువంటి కులగణన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాల్సి అవసరం. దాన్ని అప్డేట్ చేయడానికి మరి ఇంకా ఏం చేయాలా మీరు అంటున్నారు. ఇప్పుడు విద్యావంతులు కూడా మనం మంచిగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ట్రైన్లు, రకరకాల ట్రెడిషనల్స్లో కూడా ఉన్నారు. వాళ్ళని మనం ప్రతి మండలంలో కూడా కనీసం ఒక 4-5 ఊరిని గుర్తించి ప్రతి మండలకు ఒక 5గురికి ఇన్ఛార్జ్లను చేసి ఈ కులగణనను మనం డోర్ టు డోర్ చేయిస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే మనం ఒక 48 క్రాస్ అయిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ, 35-48 క్రాస్ అయిన మనం డోర్ టు డోర్ వెళ్ళాలంటే మనం యూత్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి మన సమాజానికి పనిచేద్దాం, మన సమాజాన్ని గుర్తింపుగా తీసుకొద్దాం అనడానికి మీరు కూడా మీ వంతులో ఒక పేరు రాసి ఇస్తే గౌరవ అధ్యక్షులు గారు పరిశీలించి వారు అందరికీ ఏ విధంగా చేస్తారో మనం అందరం కూర్చొని మీటింగ్ తీసుకొని దాంట్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని ఎలా ముందుకెళ్దాం, మన భవిష్యత్తులో ఎలా వెళ్ళాలనేది చెప్తారని ఉద్దేశిస్తూ నేను తప్పులుంటే క్షమించాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.